నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, బ్రహ్మోత్సవంలో 4వ రోజు కల్పవృక్ష వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. అంటే ఈ కల్పం అంటే ఏంటి? కల్పంకి ఒక ప్రత్యేక అర్థం ఉంది. అలాగే వృక్షం అంటే ఒక చెట్టు. అంటే దీనికి ఉన్న అర్థం ఏంటి? బాగుందమ్మా. వినా వెంకటేశం ననాథో ననాథ. కల్పవృక్ష వాహనం మీద స్వామివారిని ఊరేగించడం బ్రహ్మోత్సవాల్లో ఒక భాగం. కల్పవృక్షం అనేది ఒకటే పదం. నిజానికి మీరన్నట్లుగా కల్పం వేరు, వృక్షం వేరు. కానీ ఇక్కడ మాత్రం కల్పవృక్షం అనేది ఒకటే పదం. కల్పం అంటే ఏంటంటే కొన్ని మన్వంతరాలు గనక గడిస్తే, యుగాలు గడిస్తే మన్వంతరం గడిస్తే కల్పం. ఆ కల్పం గడిస్తే మహాప్రళయం సంభవిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే కల్పవృక్షం ఏకపదం. కల్పం అంటే ఇక్కడ కోరిక అని అర్థం. ఇక్కడ అర్థం కోరిన కోర్కెలు తీర్చేటువంటి వృక్షం, చెట్టుట. ఆ చెట్టు దగ్గరికి ఇప్పుడు కామధేను అంటాం చూడండి అమ్మ. కామధేను అంటే ఏంటంటే కామము అంటే కోరిక. కోరిన కోర్కెలు తీర్చేటువంటి ఆవు కామధేనువు. అట్లాగే కల్పవృక్షము అంటే కోరిన కోర్కెలు తీర్చేటువంటి చెట్టు. ఎక్కడుంటుందండి అది? కొంచెం ఆ చిరునామా చెప్పండి, మనం కూడా అందరం కూడా వెళ్దామంటే. అది దేవలోకంలో ఉంటుందట, స్వర్గంలో ఉంటుంది ఆ చెట్టు. ఇక్కడి నుంచి ఎవరైతే ఈ ఆత్మలు అక్కడికి వెళ్తాయో వాళ్ళందరూ కూడా అంటే పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఆ కల్పవృక్షం కింద కూర్చొని ఎవరు ఏది అడిగితే వాళ్ళ మనస్సులో ఏం కోరికలు ఉంటే, మామూలుగా ఇప్పుడు కొన్ని చలనచిత్రాల్లో చూపిస్తుంటారు చూడండమ్మా, ఓం హాం ఫట్ అని చెప్పి అలాగా వాడు నాకు ఇది కావాలి అనుకుంటే వచ్చి ఎదురుకుండా అది వచ్చి కూర్చుంటుంది, ఏది కావాలంటే అది. అట్లా కోరిన కోరికలు తీర్చేది కల్పవృక్షం. ఆ కల్పవృక్షం అలంకరణ చేస్తారు. ఆ కల్పవృక్షం మీద స్వామివారిని కూర్చోబెడతారు. మళ్ళీ ఇక్కడ అర్థం ఏమిటి? కల్పవృక్షమే అసలు ఏది కోరితే అది ఇస్తుంది. మళ్ళీ దాని మీద స్వామివారిని కూర్చోబెట్టడం ఏంటి? దాని మీద కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తున్నారు అని అంటే కల్పవృక్షం నువ్వు కోరింది ఇస్తుంది. వెంకటేశుడు నువ్వు కోరకపోయినా నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. ఎప్పుడు? ఆయన్ని శరణు వేడినప్పుడు. ఎప్పటికప్పుడు ఆ నిబంధన పెట్టుకోవాలి. గాంధీ మహాత్ముడు సమాజం నుంచి మనం తప్పించుకోకూడదమ్మా. గాంధీ మహాత్ముడు చక్కని మాట అన్నాడు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని. ఒక అత్యుత్తమైన పుస్తకం అందరు చదవాలి. దైవం అంటే రాముడు అంటే ఆయనకి పరమభక్తి. అందులో ఆయన రాశారమ్మా, ఈ ప్రకృతి అవసరాలని తీర్చగలదు కానీ కోరికలను తీర్చలేదన్నాడు. ప్రతివాడి యొక్క అవసరం తీరుస్తుంది. నీకు ఎంతవరకు అవసరం? తిండి ప్రతివాడికి అవసరం, బట్ట ప్రతివాడికి అవసరం, అంతవరకు తీరుస్తుంది. కానీ కోరికలు ఉంటాయే, ప్రతివాడికి అపరిమితమైన కోరికలు. ప్రతివాడు అపరిమితమైన కోరికలు కోరుకుంటున్నాడు. అందుకే ఈ ప్రపంచం తీర్చలేకపోతుంది. కాబట్టి అవసరాలని తీరుస్తాడు స్వామి. అవసరమన్నా కోరికన్నా ఒకటే, రెండు కలిసిపోతాయి. కానీ కొన్ని నిబంధనతో ఉంటుంది అవసరం. ఎంతవరకు అవసరమో, ఎంతవరకు కోరిక కావాలో అంతవరకే మనం కోరుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు నిప్పు కావాలని కోరుకున్నాడు అనుకో అమ్మా, వాడికి తెలుసా అమ్మా నిప్పు అలా కాల్చేస్తుందని, ఇది ఎర్రగా ఉందని చెప్పి అక్కడికి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాడు. చాలా ఇది విచిత్రంగా ఉందని చెప్పి అమ్మ ఏం చేస్తుంది, లేకపోతే అయ్య ఏం చేస్తాడు, వెళ్ళొద్దురా అని పక్కకి లాగుతాడు. వాడికి అది కోరిక, దాని దగ్గరికి వెళ్ళి స్పర్శించాలి అని చెప్పి. కానీ అమ్మ పక్కకి లాగుతోంది. వెంకటేశుడు కల్పవృక్ష వాహనం మీద కూర్చున్నటువంటి వెంకటేశుడు చేసేటువంటి పని అది. మనం దాని మీద వ్యామోహం, ఆ వ్యామోహంతో మనకు దాని మీద విపరీతమైన కోరికతోటి ఒక్కొక్క దాని దగ్గరికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. స్వామిని గనక మనం శరణు వేడితే, నాయన అది నీ అవసరం కాదు, నీ విపరీతమైన వాంఛ, ఆ కోరిక, దాన్ని నేను నియంత్రిస్తానని చెప్పి మనల్ని జీవిత పదాన్ని సక్రమంగా అట్టే పెడతాడు. ఇదిగో కల్పవృక్షము, వీడివో కల్పవృక్షము అంటాడు అన్నమయ్య. వరే లోకంలో అక్కడెక్కడో కల్పవృక్షం ఉంది అని చెప్పి మీరందరూ వెతుక్కుంటున్నారా? మన కళ్ళ ఎదురుకుండా కల్పవృక్షం ఉందిరా. లలిత స్కందము కృష్ణమూలం అంటాడు భాగవతంలో. పోతన్న గారు భాగవతాన్ని ప్రారంభిస్తూ అంటే అది కృష్ణుడి మూలంగా కలిగినటువంటి కల్పవృక్షం. అంటే కృష్ణమూలం, కృష్ణుడు వేరుగా కలిగినటువంటి కల్పవృక్షం అంటే ఆధ్యాత్మికమైనటువంటి పరమైనటువంటి వృక్షం. ఈ కల్పవృక్షాన్ని మనందరం కూడా శరణు వేడాలి. కల్పవృక్షాన్ని శరణు వేడటం అని అంటే మన అవసరాలు ఎంతవరకో అంతవరకు తీర్చు. కొందరు భక్తులు స్వామివారి దగ్గరికి వెళ్తారు, అసలు నిజానికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుంటారు కొంతమంది. ఈ కల్పవృక్ష వాహనం చూస్తూ కూడా మామూలుగా దైవ దర్శనం చేస్తూ కూడా చాలామంది కళ్ళు మూసుకుంటారు. కళ్ళు ఎవరన్నా దేవాలయంకి వెళ్ళింది దేనికమ్మా? ఆ అరక్షణం తిరుపతిలో ఆ స్వామివారిని చూడటానికి వెళ్ళినప్పుడు ఇలా కళ్ళు మూసుకొని పక్కన తోసేస్తుంటాడు. ఒక అరక్షణం కూడా మన అక్కడ ఉంచరు కదా. ఆ అరక్షణమైన స్వామిని ఇలా చూడాలని ఉండాలి కానీ
అక్కడికి వెళ్ళి కళ్ళు ఇలా మూతలు పడతాయి. ఎందుకని? అది అనాదిగా మన హిందూ సంస్కృతిలో వస్తుంది. కల్పవృక్షం ఎదురుకుండా ఉంది. ఆ కల్పవృక్షాన్ని మన మనసులోకి తెచ్చుకుందామని తాపత్రయం. అందుకని కళ్ళు మూసుకోమన్నారు. ఈ కంటి కంటే కూడా మనస్సు చాలా గొప్పది. మన కళ్ళ ఎదురుకుండా కనపడదాన్ని మన మనస్సులో ముద్రించుకోవటానికి, ఆహా ఎంత దివ్యమైన విగ్రహం నా మనసులోకి చేరవయ్యా అని చెప్పడానికి మన హిందూ సంస్కృతి అంత గొప్పది. కాబట్టి ఇలా కళ్ళు మూసుకుంటాం ఒక్క నిమిషం, ఎవరైనా సరే, మీరైనా నేనైనా. కాబట్టి ఈ కల్పవృక్షం కోరిన కోర్కెలు తీర్చేటువంటి కల్పవృక్షం, దేవతా వృక్షాలు ఉన్నాయి. అటువంటి వాడు మన కళ్ళ ఎదురుకుండా వాహనం ఎక్కి వస్తూ ఉన్నాడు. కల్పవృక్ష వాహన ఆరూఢుడు. మనం ముత్యాల పందిరి చెప్పుకున్నాం. ఇక్కడ అంటే చేతనము అచేతనం ఇక్కడ వాహన సేవల్లో మనం గమనించాలి. ఈ లోకంలో అన్నింటిలోనూ ఆయన ఉన్నాడు. రాయిలోనూ ఉన్నాడు, కదిలే జీవుల్లో ఉన్నాడు, కదలని జీవుల్లో ఉన్నాడు, ఒక చెట్టులో కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి చెట్ల ఎడల చాలా జాగ్రత్త వహించండి. సామాజిక సందేశం, వాహన సేవల్లో సామాజిక సందేశం, అది మనందరం పాటిద్దాం. కాబట్టి అది కోరిన కోరికలు తీరుస్తుంది. ప్రతిదీ కల్పవృక్షమే, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి సామాజిక సందేశం కూడా ఈ కల్పవృక్ష వాహన సేవలో మనందరం నేర్చుకొని ఆ స్వామిని మనసారా మనందరం కొలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.